భాస్కర్ రావు గారు అసలు తెలుగు భాష ఇప్పుడు వారు చెప్పారు, శివప్రసాద్ గారు చెప్పారు, అన్ని భాషల్లో కల్లా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తెలుగు భాష అంటారు. అసలు తెలుగు భాష పుట్టుక సుమారుగా ఎప్పుడు జరిగింది? మీరు చాలా పుస్తకాలు రాశారు, చాలా చోట్ల ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, చాలామందికి తెలియదు ఈ విషయం, మీ ఈ సందర్భంగా చెప్తారా? అంటే మనకు 1-2 శతాబ్దాల్లోనే అనేక శాసనాలు దొరికినాయి. 4వ శతాబ్దంలో కొన్ని పద్యాలు దొరికినాయి, 6వ శతాబ్దంలో కొన్ని శాసనాలు దొరికినాయి. అంటే ధనంజయ కల్లమల్ల శాసనం, అద్దంకి పండరంగని శాసనం. సరే, కావ్య భాషగా మొదలైంది మాత్రం అనేక కాలం నుంచి మొదలైంది అనేటటువంటిది ఒక 1000 ఏళ్ల చరిత్ర మన మాతృభాషకు. ఈ రోజు మనం ఆలోచించాల్సిందంటే ఇది ప్రపంచ భాషా దినోత్సవం కాబట్టి ప్రపంచంలో ఉండే ప్రతి జాతి వాళ్ళ యొక్క భాషల్ని కాపాడుకోవాలనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటది. ప్రపంచం మొత్తం 750 కోట్ల జనాభా ఉంటే ఈ 750 కోట్ల జనాభాలో 140 కోట్లు మన దగ్గర, 140 కోట్లు చైనా దగ్గర. అంటే సుమారు 240 కోట్లు, సుమారు 40% ప్రజలు ఈ 2 దేశాలలో ఉన్నారు. మన దగ్గర ఏంటంటే సుమారు ఈ లిపి ఉండి లిపి లేనటువంటి వందల భాషలు మన దేశంలో ఉన్నాయి. కొన్ని లిపి ఉన్నది, కొన్నిటికి లిపి లేదు. వాళ్ళ మాతృభాష ఉంది అంతే, లేకుండా ఏమీ లేదు. ఉదాహరణకు మన దగ్గర ఈ నార్త్ ఇండియా నుండి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, కాచి వాళ్ళు, కత్రి వాళ్ళు, ఆర్యకటిక అని అంటారు, ఇట్లాంటి వాళ్ళు లిపి ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునేటటువంటి భాష అట్లా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ ఏ ప్రాంతాల నుంచి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారో, ఎన్ని వందల ఏళ్ల క్రితం వలస వచ్చారో అన్ని వందల ఏళ్ల క్రితం ఆ భాష అలా ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్కి వెళ్ళి కొంతమంది ఇటు వచ్చారనుకుందాం. ఆ రాజస్థాన్ నుంచి వాళ్ళు వచ్చే నాటికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఆ 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం అలా ఉండేది. అలాంటి మాతృభాషలు మన దేశంలో చాలా. ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ యొక్క మాతృభాషని ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో ఆ జాతి బాగుపడినట్టుగా, అంటే అది ఆర్థికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, చారిత్రకంగా కావచ్చు, ఎట్లయినా వాళ్ళు బాగుపడాలి, ఆ దేశం అభివృద్ధి చెందాలి, ఆ జాతి అభివృద్ధి చెందాలంటే మాతృభాష అనేటటువంటిది తప్పనిసరి అనేటటువంటి నియమం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు చైనా వాళ్ళు వాళ్ళ దేశంలో చీనీ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ప్రపంచం యొక్క పెట్టుబడి వాదంలో కానీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో కానీ చీనీ అనేటటువంటి భాష వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లనే ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాష రష్యా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ప్రపంచాన్ని 2 భాగాలు చేస్తే ఒక భాగానికి నాయకత్వం వహించేటంత స్థితిలో రష్యా ఉంది. అంటే వాళ్ళ యొక్క మాతృభాషను వాళ్ళు రక్షించుకోవడం కారణం. అట్లనే ప్రపంచంలో ఉండేటటువంటి చాలా పెద్ద దేశాల్లో అనేక భాషలు ఉన్నాయి. అట్లనే మన దేశంలో హిందీ ఉంది. సుమారు 15 రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాషగా, ప్రపంచంలో 3వ 4వ స్థాయిలో మాట్లాడేటటువంటి భాషగా ఉంది. అట్లానే మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ ఏమనుకుంటారంటే ఆంగ్లం మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తం, మన దేశం దాటితే మొత్తం ఆంగ్లమే అని అనుకుంటారు చాలా మంది. అది శుద్ధ తప్పు. కేవలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి 11 దేశాల్లో మాత్రమే ఈ రోజుకు ఆంగ్లము చలామణిలో ఉంది. ఆ 11 దేశాల్లో మన దేశం, పాకిస్తాన్ కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలి, వాళ్ళ మొత్తం పర్సెంటేజ్ తీస్తే ఆంగ్లం మాట్లాడే వాళ్ళ యొక్క భాష పర్సెంటేజ్ ప్రపంచ భాషలో 7% మాత్రమే. కేవలం 15% మంది జనాభా మాత్రమే మాట్లాడుతున్నారు దాన్ని. అయితే మరి ఇంగ్లాండ్ ఆంగ్లాన్ని ప్రపంచం మీద రుద్దిందని మనం అనుకుంటున్నాం కదా. ఇంగ్లాండ్ పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి స్విట్జర్లాండ్ కానీ, డెన్మార్క్ కానీ, డెన్మార్క్ వాళ్ళు డేనిష్ మాట్లాడుతున్నారు, స్విట్జర్లాండ్ వాడు స్వీడిష్ మాట్లాడుతున్నాడు, నార్వే వాళ్ళు నార్వేజియన్ మాట్లాడుతున్నారు. తర్వాత ప్రపంచంలో అత్యధిక పిహెచ్డీలు ఏ భాషలో వచ్చాయి, ప్రపంచంలో అత్యధిక పరిశోధనలు ఏ భాషలో జరిగాయి, ఇవన్నీ మనము చూస్తే ఏవి కూడా ఆంగ్లంలో రాలేదు. అవి తర్వాత ప్రపంచాన్ని ఇవాళ మతపరంగా మనం ఒకవేళ విభజించి చూసినట్టయితే ప్రధాన మతాలైనటువంటి హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతం, ఈ 3 మతాలకు సంబంధించిన ఏ మత గ్రంథం కూడా ఆంగ్లంలో రాలేదు. ఒకటి హిబ్రూ భాషలో ఉంది, ఒకటి పర్షియన్ లో ఉంది, ఒకటి సంస్కృతంలో ఉంది. అంటే ప్రపంచంలో మతపరంగా ఆలోచిస్తే కూడా ఆంగ్లం ఏమి ఆధిక్యతలో లేదు. అది వాళ్ళ జర్మన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు
ప్రపంచంలో ఉండేటటువంటి ఆర్థిక వనరుల్లో వాళ్ళ దగ్గర అత్యధిక ఆర్థిక వనరులు ఉన్నాయి. జపాన్ వాడు జపనీస్ మాట్లాడుతున్నాడు. ఇవాళ హాలీవుడ్ లో పెట్టుబడులని జపాన్ వాడే ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం మొత్తం జపాన్ వాడిదే ఉంది. ఇట్లా మనం ఆలోచించుకుంటూ పోతే ఆర్థికానికి భాషకు చాలా సంబంధం. మన దేశంలో ఒక అపోహ ఏముందంటే ఆంగ్లం మాట్లాడడం అనేటటువంటి ఒక డిగ్నిటీగా భావించడం, ఒక గౌరవప్రదమైనటువంటి దానిగా భావించడం మనం అలవాటు చేసింది. ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. స్టేటస్ సింబల్ గా మారిపోయింది. భాషకు తర్వాత వాడి యొక్క స్టేటస్ కు సంబంధం లేదండి. భాష కేవలము ఆదాన ప్రదానాలకు పనికొచ్చేటటువంటి ఒక వాహకం మాత్రమే. ఆంగ్లం నేర్చుకోవడం అనేటటువంటిది వ్యక్తి యొక్క ఉద్యోగ సంబంధమైందే కానీ వ్యక్తి యొక్క మానసిక వికాసానికి మాతృభాషని ఎప్పుడైనా తోడ్పడుతుంది. ఈ మధ్యలో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎవరికైనా వాడి ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా అమెరికాలో పుట్టి పెరిగినా కానీ కళ వాడి మాతృభాషలోనే వస్తుంది, కానీ ఆంగ్లంలో కళ రాదు వాడికి. అది ఎవరికైనా కళ రావాలంటే వాడి మాతృభాషలో వాడి కళ వస్తుంది, అంతే ఒక మాటలో చెప్పాలి. ఈ ఆంగ్లం అనేటటువంటి అపోహ మన దేశంలో ఈ రోజుకు ఉండడం వల్ల నిజానికి ఆంగ్లంలో ఉన్నటువంటి పదాలు కేవలం మన దేశంలో ఉండేటువంటి చిన్న అస్సాం లాంటి ఒక చిన్న స్టేట్ లో ఎన్ని పదాలు ఉన్నాయి అస్సామీ భాషలో, ఆంగ్ల భాషలో దానికి సమానమైంది. అసలు నేను చెప్పాలి, అది పాలకుల భాషగా ఉండడం వల్ల అది ప్రపంచాన్ని జయించింది. మన దగ్గర శివప్రసాద్ గారు ఇందాక ప్రస్తావించారు కదా, తిక్కన యొక్క శబ్దాల మీద అబ్బరాజు సోదరులని ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో వాళ్ళు ఒక పెద్ద నిఘంటువును తయారు చేశారు. అబ్బరాజు నిఘంటువు. తిక్కన వాడినటువంటి పదాలు ఎన్ని ఉన్నాయో అన్ని పదాలతోటి వాళ్ళు ఒక డిక్షనరీ తయారు చేయగలిగారు. అంటే మన దగ్గర కేవలం ఒక తెలుగు భాషలో ఒక కవి 15 పర్వాలు రాసినటువంటి ఒక కవి ఈ పదాలు వాడిండు. అది ఆంగ్ల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కంటే పెద్దగా ఉంది. భాష ఎందుకు ముఖ్యమైంది అంటే మాతృభాష ఎందుకు ముఖ్యమైంది? మాతృభాష ఎందుకు ముఖ్యమైందంటే భాష వెనుక ఒక సంస్కృతి ఉంటుంది, ఒక జాతీయం ఉంటుంది, ఒక సామెత ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. భాష తెలిసినప్పుడు మాత్రమే వాటన్నిటిని మనం నిలుపుకోగలుగుతాం. ఉదాహరణకు మనము ఎంగిలి అనే తెలుగు పదానికి ఆంగ్లంలో వర్డ్ లేదు, అసలు దానికి సమానమైనటువంటి అర్థం లేదు. ఎందుకు లేదు అంటే వాడికి ఎంగిల్ అనే కాన్సెప్టే లేదు. వాళ్ళ యొక్క కల్చర్లో వాళ్ళ సంస్కృతిలో ఎంగిల్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఎంగిల్ అనేటటువంటి పదమే లేదు వాడికి. మీరు ఇంటర్నేషనల్ ఈ చెఫ్స్ వాళ్ళు చేసేటటువంటి వంటలు చూడండి, ఆ వంటల్లో వాడు ఒక పెద్ద పాలు కాగుతూ ఉంటే గిన్నెలో పాలు కాగుతూ ఉంటే ఒక గ్లాస్ అందులో పెట్టి తాగేసి మళ్ళీ ఎంగిల్ పాలు అందులో పోస్తాడు. మన దేశంలో మనము ఎంగిలి పదార్థం అనేటటువంటిది ఎవరికి పెట్టమ్మా. ఇది కల్చర్కి సంబంధించినటువంటి ఒక శబ్దం పుట్టాలంటే దాని వెనుక ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ అనేటటువంటిది వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి శబ్దాలు పుట్టలేదు. వాళ్ళకి 26 అక్షరాలతోటే వాళ్ళు సరిపెట్టుకున్నారు వాళ్ళు. మన దగ్గర భాషను ఒక్క 14 మహేశ్వర సూత్రాలతోటి మొత్తం భాషను పుట్టించగలిగిన మనం. భారతీయ భాషలన్నీ మహేశ్వర సూత్రాల నుంచి పుట్టినాయి, 14 సూత్రాల నుంచి. అంటే ఒక పెద్ద అధ్యయనం ఈ దేశంలో జరిగింది. సంస్కృతంలో లక్షల పదాలు పానిని సృష్టించారు, మనకిచ్చాడు. అందుకే దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఒక ఒరియా కానీ అస్సామీ కానీ బెంగాలీ కానీ ఎన్ని కావ్యాలు వచ్చినాయి అసలు హిందీలో కానీ. ఒక రామ్ చరిత్ మానస్ మొత్తం ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఊగిచ్చేస్తుంది, ఊపుతుంది. అవధి భాషలో దానికి ఉండేటటువంటి శక్తి అది. అవధి భాష వాళ్ళకు ప్రాముఖ్యం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మొత్తం ఆ స్టేట్స్ అన్నింటినీ దాదాపు 15-16 రాష్ట్రాలను రామ్ చరిత్ మానస్ ఊపేస్తుంది. అంటే వాళ్ళకి ఆ స్లాంగ్ కనిపిస్తుంది అందులో. అట్లా మాతృభాషకు అంత ఇంపార్టెన్స్ ఉంది. అది మనం పైన చర్చ చేసేటటువంటిది కాదు, నిజంగా చెప్పాలి. ఆ భాషలు అనేటటువంటి బతకాలి, ఏ భాష దానికి బతకాలి. ఆంగ్లానికి వ్యతిరేకం అనేటటువంటిది కాదు. మాతృభాష వెనుక స్వభాష వెనుకాల వాటి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఆ పర్సనాలిటీని మనం కాపాడాలి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.